వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి అంశాలు ఒకసారి చూద్దాము. దాంతోపాటుగా మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, బండారు రామ్మోహన్ రావు గారు కూడా. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. ఓకే, ఈరోజు ఒక పేపర్లో ఏ పేపర్లో ఏదో ఒకసారి చూద్దాం. ముందుగా మనం చూడాల్సిన అంశం ఏదైనా ఉందంటే తెలంగాణ పేపర్కి సంబంధించి నిన్న బాలు గారిది స్టాచ్యూని అయితే కనుక రవీంద్ర భారతిలో పెట్టారు. సో దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ రావడం జరిగింది. స్వర సార్వభౌమత్వానికి నిదర్శనమైన ఎస్పీ బాలుతో నాది ఆత్మీయ అనుబంధం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రావడం జరిగింది. సో ఇలా రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు గారి యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ముందు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. పెట్టకూడదని, ఇక్కడ మిగతా వాళ్ళు పెట్టాలని కూడా కొంచెం వచ్చిన ఎట్టకేలకైతే కనుక విగ్రహావిష్కరణ అయితే జరిగింది. సో ఈ అంశాన్ని మనం కొంచెం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒకసారి చెప్పండి. ఎందుకంటే తన ఒక కళాకారుడు రూపంలో పెట్టడం జరిగింది కాబట్టి. పద్మగారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దీన్ని కొంచెం భావోద్రేకంతో కాకుండా కొంచెం మానవీయ దృక్పథంతో ఆలోచించాలంట. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకే కాదు, మన తెలుగు ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం రకంగా చెప్పాలంటే వారి వ్యక్తిత్వం గురించి, వారి వ్యక్తిగత విషయం గురించి ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక ప్రాంతీయ ఆకాంక్ష వచ్చినప్పుడు దీని వివాదాస్పదం అయిందంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి ఈ ప్రాంతీయ విద్వేషాలు చెలరేగే పరిస్థితి తీసుకొస్తున్నారు. అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు అవసరం ఏమొచ్చింది అని మాట్లాడుతుంది. అందుకని ఆయన గురించి వేరేగా మాట్లాడితే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని ఆత్రేయ గారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజల మధ్య భాష, ప్రాంతము, లేకపోతే రకరకాల విభేదాలు విభజించి పాలించారు. బ్రిటిష్ వాడు ముస్లింలు, హిందువులు పాలించారు. కానీ ఇప్పుడు ఇవాళ అన్ని రకాల విభేదాలు సృష్టించి కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ చేస్తున్నారు. అందుకని శ్రీశ్రీ గారు ఎప్పుడో రాశారు, కులమత భేదాలు అనే మాట వెలుగునీడు సినిమాలో స్పష్టంగా రాశారు. ఇవాళ ఏంటంటే ఘంటసాల విగ్రహం అక్కడ ఉంది ఆల్రెడీ. ఇవాళ వీర విగ్రహం పెట్టడం వల్ల కొత్తగా ప్రాంతీయ ఆకాంక్షలను మరొకసారి లేపినట్టు ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ లో గతంలో ట్యాంక్ బండ్ మీద చాలా విగ్రహాలు పెట్టారు. పాపం ఉద్యమ సమయంలో తెలియక సరోజిని నాయుడు అంటే ఒక కులానికి సంబంధించిన అని చెప్పి సంబంధమే లేదని విగ్రహం ధ్వంసం చేసిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, ఒకవేళ నిజంగా అందరం తెలుగు వాళ్ళం అనుకున్నప్పుడు, అందరూ తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది తెలంగాణకు సంబంధించిన వైతాళికుల ఫోటోలు, విగ్రహాలు పెట్టిండ్రు అని విమర్శ వస్తుందా రాదంటగా? ఆనాడు వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. పివి నరసింహారావు గారు ఒక గొప్ప వ్యక్తి. ఇవాళ ఆయన సాహిత్యకారుడు. అట్లాగే ఎక్కడైనా తుమ్మలపల్లి కళాక్షేత్రం ముందు పివి నరసింహారావు బొమ్మ పెడతా అంటే ఊరుకుంటారా? దాశరథి మన తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని తర్వాత ఆకాంక్షలను అనుసరించి రెండుగా వెలుగు జాతి మనది కూడా అన్నారు శ్రీనారాయణ రెడ్డి గారు, కాళోజీ నారాయణ గారు. ఈ బొమ్మలు ఎక్కడైనా, ఈ విగ్రహాలు ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతంలో కనపడుతున్నాయి అని సమస్య వస్తుంది కదా. అందుకని వాళ్ళ అభ్యంతరాలను మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ప్రాంతీయ ఆకాంక్షను రేకెత్తి వాళ్ళు అనవసరంగా బాలసుబ్రహ్మణ్యం గారిని మరణించిన ఆయనను వివాదాస్పదం చేసి అంటున్నాను. ఈ ప్రభుత్వం అవసరం లేకుండా స్పష్టంగా, ఎందుకంటే పెట్టొద్దని అంటలేదు, అవసరం లేకుండా అంటారు. కొత్త వివాదం సృష్టించి అనవసరంగా 12 ఏళ్లుగా విడిపోయి కలిసి ఉండి పంచాయతీ పెట్టుకున్నాక విడిపోయి వేరువేరుగా ఉండి వాళ్ళు అందరూ అభివృద్ధి చెందుతాం అనుకుంటుంటే ఇట్లాంటి వివాదం ఎందుకు లేపిండ్రు అని నేను అడుగుతున్నాను. అందుకని నువ్వు వాళ్ళన్నా ఎవరు మిగతా కళాకారులు పక్కన పెడతారు. నేను 4 పేర్లు ఎందుకు చెప్పానంటే ఇంతకంటే మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ విగ్రహాలను ఎక్కడైనా ఆంధ్ర ప్రాంతంలో ప్రతిష్ఠించడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎక్కడైనా అంటున్నాను. బహుభాష కోవిదుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు అన్న పివి నరసింహారావు 1000 పడగలని కనుక హిందీలో సహస్ర పడగల పేరు మీద చేయకపోతే మరి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎంతమంది తెలుసు, ప్రపంచానికి ఎట్లా తెలిసిండ్రు? అంటే మహానుభావులు ఇక్కడున్నారు, అక్కడున్నారు, అందరినీ గౌరవించుకున్నాం. కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కొత్తగా వివాదం సృష్టించి రవీంద్ర భారతి ముందట మేము అధికారం ఉంది కనుక మా ఇష్టమన్నట్టు చేస్తామనంటే ఎన్నడైనా ఈ ముళ్ళు కుచ్చుకుంటూనే ఉంటుంది అంటున్నాం. ఎందుకంటే ప్రాంతీయ ఆకాంక్షలతో విడిపోయిన ఈ 2 రాష్ట్రాలు సుఖంగా ఉండాలి, ప్రజలు కలిసి ఉండాలి. విడిపోయి కలిసి ఉందాం అనే పరిస్థితులను మరొకసారి విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనది కాదు. ప్రతిపక్షం ఎట్లాగో దాన్ని వాడుకుంటది.
కనుక ప్రభుత్వం ఆగింది కదా, చేస్తున్నాం కదా అని చెప్పి ఇవాళ చేయొచ్చు, కానీ రేపు ఎప్పటికైనా సరే సరైనది కాదంటున్నాను నేను. ఇవాళ ఎంతో మంది మహానుభావుల విగ్రహాలు ఇక్కడ పెట్టుకుంటున్నాం. మహాత్మా పూలే ఉన్నారు, ఎవరికి మన రాష్ట్రం కాదు కదా. కానీ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆమె సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళు కానీ రకరకాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అందరినీ పెట్టుకుంటున్నాం. అంబేద్కర్ పెట్టుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రాంతం కాదని తిరస్కరించలే కదా. కానీ వాళ్ళ కొత్తగా ఈ సమస్య ఒకటి తీసుకొచ్చి పెట్టిందో సరైనది కాదు. ఇప్పటికైనా సరే మంచి చెట్టు జరిగింది, దీన్ని ఆహ్వానిద్దాం. ఇంతకంటే మనం దీని గురించి పొడిగించడం మంచిది కూడా కాదని ఇటుపక్క అటుపక్క ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అంటే కొన్ని అయితే కనుక ఏకగ్రీవమైన కొన్ని ప్లేసెస్లో కనుక ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఇంకా పంచాయతీ విచిత్రంగా పొత్తులు, గ్రామ యూనిట్గా పార్టీల నిర్ణయాలు, దూకుడుగా పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ తొలి దశ పాఠంతో రెండో దశలో జాగ్రత్త, ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్ని చోట్ల సిపిఎంతో, పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ల దోస్తీ, పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు, పంచాయతీలో సిపిఎంకు 48, సిపిఐకి 63, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్కు 10 స్థానాలు, 8 చోట్ల గెలుపుతో ఉనికి చాటిన టీడీపీ. సో ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికలకి సంబంధించి చూసుకుంటే కనుక దీనికి పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడా తగ్గకుండా ఉన్న పరిస్థితి. ఈ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? నిజంగా అవి న్యాయబద్ధంగానే జరుగుతున్నాయంటారా? గారు ఇప్పుడు 2 విడతలు అయిపోయింది, 3వ విడత రేపు జరగబోతుంది. బుధవారం నాడు 17వ తేదీ డిసెంబర్ 17 3వ విడత జరగబోతుంది. గతంలో అయితే ఈ సోషల్ మీడియా ఇవన్నీ బాగా లేకముందు కేవలం చదివింది అంటే ప్రింట్ లో వచ్చింది వార్త అనుకునేవాళ్ళు, అదే నిజం అనుకునేవాళ్ళు. అప్పుడు ఏదోడ్లో ఇన్న మాదే కూడా అంటే చెల్లింది. కానీ ఇప్పుడు చెల్లదు. ఎందుకంటే నేను గత 15 రోజులుగా నిన్నటి వరకు ప్రచార సమాప్తి అయిపోయింది కనుక నిన్నటి వరకు ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్రమంతా తిరిగాను. దాదాపు ఉమ్మడి జిల్లాలు 5 జిల్లాలు తిరిగాను. అందులో నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కూడా పార్టీ కండువాలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. కాకపోతే వాళ్ళ పార్టీ కండువాళ్ళ గుర్తు కనపడితే కష్టం కదా, గుర్తులు ఉండవు కదా అక్కడ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన గుర్తులు కూడా ప్రచారం చేసుకుని తిరిగారు. కానీ ఫలానా ఊళ్ళో మల్లయ్య పార్టీ పుల్లయ్య పార్టీ అంటే అందరికీ తెలుసు కదా. కనుక ఇవాళ మసిబూసి మారడికాయ చేసి కాంగ్రెస్ పార్టీ ఇన్ని గెలుచుకుంది అని అంటే నమ్మడానికి సిద్ధంగా ఎవరు లేరు. అట్లాగే టీఆర్ఎస్ ఇన్ని గెలుచుకుంది అని నమ్మడానికి సిద్ధంగా ఎవరు లేరు. కనుక ఇప్పుడు స్పష్టంగా విభజన రేఖ ఉంది కనుక ఏ పార్టీ వాళ్ళు ఎంతమందో మనకు తెలుస్తూనే ఉంది. అందుకని ఈ లెక్కలు కరెక్ట్ అంటున్నాను నేను. ఇందులో తప్పేం లేదు, పెద్దగా 1-2 తేడా ఉంటే తప్పేం లేదు. కానీ ఇప్పుడు 80 మనకు ఇప్పుడు ఫార్ములా కొనసాగుతుంది. 50, 30, 15, 5 ఫార్ములా కొనసాగుతుంది. ఇదేంటంటే 50% వరకు అధికార పార్టీకి గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి బీఆర్ఎస్ 65% గెలుచుకున్నది. అంటే అప్పుడు మేము 65 గెలుచుకున్నాం, మీరు 50 గెలుచుకున్నాం, తక్కువైందంటే కష్టం. అధికార పార్టీ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ప్రయోగిస్తుంది. ఆర్థిక అంగబలం, అర్థబలం అన్ని ఉంటాయి వాళ్ళకి. దాంతోపాటు వచ్చే 3 ఏళ్ళు ప్రభుత్వం ఇదే ఉంటుంది కనుక ప్రజలు కానీ కొంత అభ్యర్థులు కానీ ఇటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ప్రజలు ఓటు వేయడానికి. ఎందుకంటే మన ఊరు బాగుపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి. అదే రకంగా ఇవాళ 50% పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. 27 నుంచి 30% ఏమో బీఆర్ఎస్ గెలుచుకున్నది. 15% వరకు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. 14-15%. ఒక 5 నుంచి 6% బీజేపీ గెలుచుకున్నది. మీరు అన్న చిన్న చితక ఇప్పుడు 1-2 స్థానాలు గెలుచుకున్న, 10-15 స్థానాలు గెలుచుకున్న సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ కానీ ఇవి ఉన్నాయి. మొత్తం మీద ఈ పార్టీ సానుభూతి కూడా అందరికీ తెలుసు కనుక 1 జస్ట్ 1%, 2% ఏమైనా పార్టీలో తేడా కావచ్చు, కానీ మిగతా అన్ని కూడా వాస్తవం. వాట్ నెక్స్ట్ అంటున్నాం. ఎన్నికలు జరుగుతున్నాయి, అయిపోయింది. ఉట్టికొండ కాడ కొట్లాడన్నా వీళ్ళు ఏం చేయాలంటున్నారు. ఒకటేమో మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతోని ఓ రకం చెప్పాలంటే బీసీలు ఎంత మొత్తుకున్నా ఇది అయిపోయింది. ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎట్లా మర్చిపోయినామో ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ పంచాయతీ నుంచి మొదలు పెడితే అన్నిట్లు ఇస్తాం, పార్లమెంట్ దాకా ఇస్తామన్న అన్ని ఆశలు పోయిన అడగంటనే దాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పంచాయతీ ఎన్నికలతో మొదలైంది. ఈ రిజర్వేషన్ బీసీలకు 42% రావు అయిపోయింది. ఇప్పుడు రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా మేము రిజర్వేషన్ 42 ఇస్తామని మరొకసారి బీరాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. కానే కాదంటున్నాను. ఎందుకంటే చట్టం మారి అక్కడ 9th షెడ్యూల్ చేసేదాకా కాదు. అటువంటి అప్పుడు ఈ ఉత్సాహంతో అంటే పంచాయతీ ఎన్నికలు జరిగిన ఉత్సాహంతో మన జూబ్లీహిల్స్ ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికలు పెట్టారు. పంచాయతీ ఎన్నికలు జరిగిన ఉత్సాహంతో మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు, ఆఖరికి జిహెచ్ఎంసీ హైదరాబాద్ కూడా ఇంకొక 4 రోజుల్లో ఖాళీ అయిపోతుంది. జనవరికి అయిపోతుంది ఆ పదవి కాలం. కనుక అన్ని స్థాయిలో ఎన్నికలు జరపాలని కోరుతున్నాను. నెంబర్ 1. ఈ రెండోది వాటి నెక్స్ట్ అంటే నిధులు లేకుండా, 1 రూపాయి లేకుండా 2 ఏళ్ల నుంచి కునారిల్లిపోయిన పంచాయతీలను ఎట్లా బాగు చేస్తారో అంటున్నాను. 3,300 కోట్ల రూపాయలు
వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంది కనుక అవి మురిగిపోతాయి మార్చి 31 వరకల్లా అని పెడుతున్నామని ఒక సాకు చెప్పింది ప్రభుత్వం. ఇవ్వలేక బీసీ రిజర్వేషన్ ఎట్లాగో ఇవ్వలేదు కనుక ఆ వచ్చిన సహకారం కనీసం సహకారం చేసుకుంటే ఆ 3,300 కోట్ల తోడుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తం ఇవ్వాలి కదా. మరి 3,300 కోట్లు గ్రామాలకు ఇస్తారా అంటే 6,600 కోట్లు అయితే ఓ కనీసం గ్రామ పంచాయతీకు 5 లక్షలు 4 లక్షలు 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మొత్తం కేంద్ర రాష్ట్ర నిధులు కలుపుకుంటే అవి ఇయ్యమని కోరుతున్నాం. గతంలో సర్పంచ్లే అప్పులు చేసి పనులు చేసిన వాళ్ళకి ₹1 బిల్లు వస్తలేదు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా ఆత్మహత్య చేసుకోబోతున్నారు. వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం పట్టించుకుంటారు. ఇప్పుడు కొత్త పంచాయతీలో సర్పంచ్లుగా రేపు 20వ తేదీ అంటే అందరు అన్ని ఎన్నికైన తర్వాత 20 నాడు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని అందరికి ఒకే డేట్ ఉండేటట్టు 20 డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు అందరూ. కనుక నేనేమంటున్నానంటే ఏదైనా సరే ఎన్నికలు జరిగినాయి మంచి శుభపరిణామం. ఎన్నికలు జరిగినాక గ్రామాల అభివృద్ధి చెందడానికి నిధులు కావాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా డిమాండ్ చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాలు డిమాండ్ చేస్తే కదా. అది నేను అడుగుతున్నాను. స్థానిక ప్రభుత్వాల సాధికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడకుండా వాటికి తోడు మీరు గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక నెల ఇంకో ముందో మనం 14-15 ఆర్థిక సంఘాలు ఎంత నిధులు ఇచ్చారో అంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఓ నెల ఇంకా ముందు కనుక అది ఇవ్వమని కోరుతున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎన్నికలు జరపడం గొప్ప కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రాణం. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికల తర్వాత వాటి నెక్స్ట్ ఏం జరగాలని ఆలోచించకపోతే మళ్ళీ కొత్త సర్పంచులు కూడా దళితులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా అందరూ కూడా ఆ డబ్బులు ఇంటి తెచ్చుకొని పెట్టలేరు కదా. ముఖ్యంగా 50% మహిళలు ఉన్నారు. భర్తల మీద ఆధారపడి కోట్ల రూపాయలు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏదో ఎన్నికలు నెగ్గిన తర్వాత వాళ్ళు ఏమంటారు దాని ఆనందం ఆవిరి కాకముందే గ్రామాల అభివృద్ధికి నిధులు ఇవ్వమని వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం. ఓకే, ఇక మరొక అంశం మనం తీసుకున్నట్లయితే కనుక ఉగాదికి ముహూర్తం. మూసి మొదటి దశల పనుల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరుకల్లా డిపిఆర్ సిద్ధం. రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకారం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసి పునర్జీవన పనులు వచ్చే ఏడాది ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది నాడు పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. ఒకవైపు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరం కాగా మరోవైపు అత్యంత కీలకమైన నిధుల లభ్యత దాదాపు కొలిక్కి వచ్చింది. రుణం ఇచ్చేందుకు ఏషియన్ అయితే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఈ అంశానికి సంబంధించి అయితే రావడం జరిగింది. ఈ ఉగాది నుంచి మూసి పునర్జీవనానికి సంబంధించి శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం కూడా స్టార్ట్ కాబోతుంది ఉగాది నుంచి అని అంటున్నారు. సో ఈ పరిణామం శుభ పరిణామమే అంటారు. అది ఇదొకటి ఖచ్చితంగా. కానీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఇది మూసి ప్రక్షాళన సుందరీకరణ అంటే స్నానం చేసి అన్ని చేసి పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకోవడం. ప్రక్షాళన అంటే మన స్నానం చేయకుండా బొట్టు పెట్టుకుంటే ఏమైతే అట్లా జరుగుతుంది. ప్రక్షాళన అంటే స్నానం చేయాల్సిన మొదలు కనుక అదేదో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ వాళ్ళు చెప్పాలి. మొదలు గతంలో కూడా ఎస్టీపీలు కట్టడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఘనంగా ఏమంటున్నారు మల్లన సాగర్ నుంచి ఒక 2 టీఎంసీల నీరు తరలించి మన గండిపేటలో నింపి లేకుంటే హిమాయత్ సాగర్ నింపి దాన్ని ఒకేసారి విడిచి వరదలాగిచ్చి మొత్తం కొట్టేద్దామని. నిన్ననే నేను మహబూబ్నగర్ వెళ్ళొస్తూ మొత్తం మూసీ నది పరివాహక ప్రాంతం చుట్టూ చూసుకుంటూ వచ్చిన బస్సులో ఉన్నాను, చూసుకుంటూ వచ్చాను. కారులో ఉంటే అంత ఎత్తు ఏర్పడు మొత్తం అంతా మొన్నటి వరదల తర్వాత ఎంత గలీజ్ ఉందో అంత గలీజ్ ఉంది అట్లాగే ఉంచారు. కనీసం బట్ట పేగులు కూడా తీసేసే పరిస్థితి లేదు. కనీసం మధ్యన ముళ్ళ కంపను కూడా తొలగించే పరిస్థితి లేదు. ఈ ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు. మొదలు జేఎన్ మహానుభావం మొన్న పెద్ద ఎత్తున వరదలు వస్తే మన పేదల ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. అక్కడ కూడా బురద పోలేదు. ఇంకా ఇది చేయకుండా అంటే కూట్లో రాయి తీయమంటున్నాడు. ఏ ఫ్లోరాయి తర్వాత కూట్లో రాయి తీయండి. ఇవాళ మూసి ప్రక్షాళన తర్వాత మూసిలో ఉన్న మురికిని కనీసం కంప చెట్లను కొట్టేసి మీరు మొన్నటి వరదలకు పద్మ గారు మొత్తం అంతా మన వీధి బట్టలని కొట్టుకొస్తాయి కదా అవన్నీ కూడా ముళ్ళ కంపలకి అట్లాగే అతుకుపోయినాయి. ఇప్పుడు మీరు ఒకసారి మన టీమును పంపియండి. మనకు ఏది మన ఆరాం గారి నుంచి మొదలుకొని కింది దాకా మనకు పైగా మన మూసీ నది మన హైదరాబాద్ ప్రవేశించినప్పటి నుంచి ఈ నాగోల్ దాకా ఒకసారి దించండి. ఎంత దుర్మార్గం. అది మొదలు చేసుకుందాం అంటున్నాను నేను. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి 2 కాలాలు ఉన్నాయి. ఒకటి ఫ్యూచర్ సిటీ, అదేమో గతంలో ఔషధ నగర్ అని వాళ్ళు పెడితే దాన్ని తీసేసి ఫ్యూచర్ సిటీ అన్నారు. మనం చూసాం తాత్కాలిక టెంట్ వేసి. ఇప్పుడు ఏమో మూసీ ప్రక్షాళన. ఈ 2 కరడ ప్రాజెక్టు ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక ప్రాధాన్యత ఉంటే కాదంటలేదు నేను. కానీ ప్రాధాన్యత వేరు. ఇవాళ కనీసం అంటే ఏవైతే నిధులు విడుదల చేయాలో వాటికి నిధులు విడుదలవుతున్నాయి కదా. ఫీజుల రీయింబర్స్ పథకం అట్లాగే పోయింది చూస్తున్నాం మనం. మొన్నటి హాస్టల్ పిల్లలు చనిపోయారు.
హాస్టల్ పిల్లలు మొన్నటి అస్వస్థతకు గురయ్యారు చాలా పెద్ద ఎత్తున. పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి లేదు హాస్టల్ పిల్లలకు. అటువంటిది ఇప్పుడు ఇదేదో పెద్దగా ₹1,00,000 1,00,00,000 అంటారు. ఏడీబీ మంచి సంస్థ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అది. ఆ ఏడీబీ ఏదైతుందో నిధులు ఇస్తానని ముందుకొచ్చింది అంటున్నారు. ఇంకా సాకారం కాలేదు. కొన్ని బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా కాకముందే అయినాయి అని పరిస్థితి చెప్తున్నారు. జైకా గాని, ఏడీబీ గాని కొన్ని రుణాలు ఇస్తున్నాయి. అసలు సమస్య ఏంటంటే అల్లికల్లి సున్నస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి బడ్జెట్ లేదు. 25,000 కోట్ల ఖర్చు ఉన్నది. 18,000 కోట్ల ఆదాయం ఉన్నది. మరి 7,000 కోట్లు నెలకు అప్పు తీసుకురావాల్సింది ఏది? కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి, దాంతో పాటు ఇతరత్ర ఏది ప్రభుత్వ జీతాలు, సంక్షేమ పథకాలు, అప్పులు, వడ్డీలు, ఈ 3 కలిసి 25,000 కోట్లు కావాలి. 18,000 కోట్లే వస్తున్నాయి. మరి ఇవన్నీ నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పు చేసి పప్పు కూడా తిందామని అనుకుంటున్నారు. అప్పు చేసి పప్పు కూడా 7,000 కోట్లు ప్రతి నెల అప్పు చేసి ఈ సంక్షేమ పథకాలకు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు వీటికే ఖర్చు పెడుతున్నారు కదా అప్పులకు. అటువంటి అప్పుడు పెద్ద పెద్ద పథకాలు పెట్టుకొని అనవసరంగా వెల్లెంకల పడడం కన్నా వాస్తవాల ఆధారంగా మూసీ నది ప్రక్షాళన ఇట్లా మొదలు పెట్టండి అంటున్నాను నేను. ఓ 10,000 కోట్లతో ఇప్పుడున్న దాన్ని మొదలైతే పెట్టవచ్చు అంటున్నాను. అప్పు తీసుకున్నా చేద్దాం కాదంటలేదు. కానీ ఇదేందో హైప్ క్రియేట్ చేసి తర్వాత వెళ్ళకిలా పెడితే కష్టం. అలవిగానే 6 హామీలు, 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఇంకేదో 420 అని వాడంటాడు, 417 అని వీళ్ళు అంటాం. చూస్తున్నాం కదా. ఇవన్నీ పెట్టి అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారు. ఈ వచ్చే 3 ఏళ్ళు మాత్రం 3 ఏళ్ళలో 2.5 ఏళ్ళు మిగిలింది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? ఈ 2.5 ఏళ్ళు ఏం చేస్తారని ఒక ప్రణాళిక తొలగితే మంచిది. మూసీ నది ప్రక్షాళన మంచిది అంటున్నాను. ఏ పార్టీ వ్యతిరేకించదు. మూసీ నది సుందరీకరణ అంటేనే సమస్య వస్తుంది. పేదల ఇటు కూలగొట్టకండి, మధ్యతరగతి ఆశలు గల్లంతు చేయకండి. నది లోపట ఉన్న నిర్మాణాలు ఉన్నా 900 నిర్మాణాలు అంటున్నాను నది లోపట. అవి తొలగించి వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వండి, లేకుంటే ఇల్లు ఇవ్వండి. వాళ్ళు ఎట్లా సంతోషంగా పోతారు? వాళ్ళు ఇల్లు ఇవ్వగలిగారు. కానీ బ్లూ లైన్ దాకపోతే, రెడ్ లైన్ ఇచ్చిపెట్టి బ్లూ లైన్ దాకపోతే మరొకసారి ప్రజలు తిరగబడతారు. ఇది అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాను. మూసి ప్రక్షాళన చేయండి, సుందరీకరణ తర్వాత. ఓకే, రైట్. ఏపీ అంశానికి వెళ్దాం ఒకసారి. ఏపీ అంశానికి మనం తీసుకున్నట్లయితే కనుక వైద్య కళాశాల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే. అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకు. మెరుగైన విద్యకు పీపీపీని ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం, పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి ప్రభుత్వ ఆస్తులను నిర్వహించేది మాత్రమే ప్రైవేటు వ్యక్తులని తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన విద్య, సేవలు కావాలంటే ఆసుపత్రులు, కళాశాల నిర్మాణానికి పీపీపీ విధానమే ఉత్తమని పార్లమెంటరీ స్థాయి సంఘమే చెప్పిందని గుర్తు చేశారు. ఈ విధానంతో అత్యుత్తమ రహదారులు, విమానాశ్రయాలు వచ్చాయని పేర్కొన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి కావాలని కొందరు రాజకీయం చేస్తున్నారని, ప్రైవేటు అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారంటూ కూడా మండిపడడం జరిగింది. సో ఈ అంశానికి మనం చూద్దామండి. ఏపీ అంశానికి సంబంధించి చూస్తే ఈ ప్రభుత్వ కాలేజీలకు అన్నింటికి సంబంధించి అంటే ప్రైవేటు యాజమాన్యం మాత్రం ప్రభుత్వానిదే, బట్ ప్రైవేటు కాలేజీలకు మాత్రం అప్పగిస్తున్నాం అని చెప్పేసి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాం అని చెప్తున్నారు. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడన్నా కొంచెం క్లారిటీ ఇచ్చారు అనుకుంటున్నాను. మొన్నటిదాకా ఈ క్లారిటీ లేదు. మొదటి నుంచి అంటున్నాను. 17 మెడికల్ కళాశాలలు మంజూరైతే 7 పూర్తయింది, 5 పూర్తయింది. ఇంకా 2 జస్ట్ ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఇంకో 2 పూర్తయింది. 7 కళాశాలలు. ఇంకా 10 ఏదైతే ప్రైవేటీకరణ పరంగా 9 10 అంటున్నారు. 9-10 కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటే పీపీపీ మోడల్లో భవనాల నిర్మాణానికి వాడుకుంటాం. పాత సామెత ఉంటుంది, శెట్టి గారు ఊరికే వరదలో కొట్టుకుపోరు, ఏ ప్రయోజనం లేకుండా సామెత ఉన్నది. ఇప్పుడు పెట్టుబడిదారు ఈ 5,000 కోట్ల రూపాయలు అంతా కలిసి 5,000 కోట్లే మొత్తం. ఇప్పుడు మిగతా 9-10 కాలేజీలు కట్టడానికి 4 నుంచి 5,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఈ 5,000 కోట్లు ప్రభుత్వం దగ్గర లేవా అని అడుగుతున్నాను. ఒక్క విడత ఏదైనా సంక్షేమ పథకానికి కొంచెం ఆలస్యం చేస్తే 5,000 కోట్లు ఎత్తాయి. కొన్ని 5,000 కోట్లు కూడా ఒక్కరోజు అవసరం లేదు. 1,000 కోట్లు చొప్పున, కనీసం 1,000-1,500 కోట్ల చొప్పున 3 సంవత్సరాల ఖర్చు పెడితే అయిపోతుంది. ఇప్పటికంటే 20 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 3 ఏళ్ళే మిగిలింది కనుక ఈ 3 ఏళ్లలో ప్రతి సంవత్సరం 1,500 నుంచి 2,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా ఈ కళాశాలలు అయిపోతాయి. ప్రైవేటు వాడు ఏ స్వార్థం లేకుండా ఈ కళాశాలకు పెట్టుబడి పెట్టి మెడికల్ కళాశాలలు నిర్మాణం చేసి ఉట్టిగా ఊరికే ఎందుకు ఊరుకుంటాడని నేను అడుగుతాను. ఊరికే ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా లాభాలు కావాలనుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం పీపీపీ మోడల్లో రోడ్లు నిర్మాణం చేస్తుంది. ఇది కొత్తది కాదు. వాజ్పేయి గారి హయాంలో స్వర్ణ చతుర్భుజ అని పెట్టి వాళ్ళు రోడ్లు నిర్మాణం BOT అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ దాని మీద పెట్టారు. అట్లా ఇది ఉందా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు వీళ్ళకి పరమవుతాయని వైసీపీ కానీ ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణకి ఇక్కడ స్పష్టత ఎక్కడ లేదు.
వాళ్ళు ఏ లాభం లేకుండా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? ఆరోగ్యం మీద మీరు మీరు బిచ్చం ఎత్తండి. కొన్ని 5,000 కోట్ల రూపాయలు ఎవరన్నా పారిశ్రామికవేత్తలు ఏది మనకు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తారంటున్నాను నేను. అంటే కేవలం ఇది ఇంకా కొంచెం దాని మీద కొంచెం కాలాహాయాన్ని ఇంకా దాస్తుంది ఈ ప్రభుత్వం అంటున్నారు. మెడికల్ కాలేజీల అడ్మిషన్తో సహా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ కాలేజీలు కదా, ప్రైవేట్ పరం చేస్తున్నారు, అవతల వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీరు ఎంతవరకు దానికి చేస్తున్నారంటే కాదు వాళ్ళు పెట్టుబడులు పెడతారు కనుక అదే మాది మొత్తం మాది అంటే ఎట్లా నమ్మాలంటున్నాను. ఇప్పుడు బీఓటీ కింద ఉన్నది రోడ్ల నిర్మాణాల్లో ఖచ్చితంగా బీఓటీ కింద వాడు ఏం చేస్తాడు, ఇన్నేళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది, తర్వాత అన్రోల్ మెయింటైన్ చేయాలి, అన్రోల్ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవాలి, తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి. ఆస్తి ప్రభుత్వాదే. ఇక్కడ ఏమైనా అటువంటి ఒప్పందం ఉందా? అందుకని అది బయట పెట్టాలని కోరుతున్నాను. ఇక మెడికల్ కాలేజీల్లో రేపు సీట్ల నుంచి అడ్మిషన్ నుంచి మొదలుకొని వేరే ప్రైవేట్ కాలేజీలో ఏం జరుగుతుందో ఇదే భాగవతం ఇక్కడ జరుగుతుందని చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి క్లారిటీ ఇస్తున్నది ఈ ప్రభుత్వం. మంచిది, 17 కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరైన అవి తీసుకొచ్చారు. మంచి చెడు రేపు పొద్దున ఇంకొక 3 ఏళ్లలో ఒక 5,000 మన సీట్లు మన మెడికల్ సీట్లు పెరుగుతాయి. మంచిది అర్థం కాదంటే, కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లలో ప్రైవేటు పెట్టుబడులు తీసుకొస్తే వాళ్ళు ఊరకే పెట్టుబడులు పెట్టి చూస్తూ ఊరుకుంటారా, ప్రభుత్వానికి యాజమాన్యం అప్పచెప్తారా అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు ఇందులో కూడా లేదంటున్నారు. ఈ మాత్రమన్నా మా ప్రభుత్వం పెత్తనం ఉంటుంది వాళ్ళది కాదని చెప్పారు, కానీ అది ఎట్లా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అంటున్నారు. మంచిది, నా ఉద్దేశం అంటే మంచిగా చూడండి, మెడికల్ కాలేజీలు కట్టడం మంచిది అంటున్నారు. కానీ 5,000 కోట్లు ఈ మొంత బడ్జెట్ 3.5 లక్షల కోట్ల రూపాయల సుమారు 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక 5,000 కోట్లు 3 ఏళ్లలో స్పెండ్ చేయలేరా, మనం చేసుకుంటే ఏమిటి అని సమస్య వస్తుంది. దానికి క్లారిటీ ఇస్తుంది ప్రభుత్వం. ఓకే, మరొక అంశం అయితే చూద్దాం. 10 రోజుల్లోనే హామీ నెరవేర్చిన పవన్ కళ్యాణ్. చిలకలూరిపేటలోని పాఠశాలకు సొంత నిధులతో 25 కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ అందజేత. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారదా జిల్లా పరిషతోన్నత పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10 రోజుల్లోపే నెరవేర్చారు. ఈ నెల 5న పాఠశాలలో జరిగిన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశంలో విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ కోసం విజ్ఞప్తి చేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 25 కంప్యూటర్లు, గ్రంథాలయానికి 523 పుస్తకాలు, ర్యాకులు, ఇతర అవసరమైన ఫర్నిచర్ అందించారు. వీటితో పాటు కంప్యూటర్ ల్యాబ్ సుందరీకరణ మొత్తంగా 25 లక్షలు వినియోగించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ వీటిలన్నింటినీ కూడా ప్రారంభించడం జరిగింది. సో విద్యకు వైద్యానికి పెద్దపీట వేయాలంటారు. సో విద్యార్థులు అడిగిన కోరిక మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గనక ఒక గ్రామానికి సంబంధించి వాళ్ళ స్కూల్కి సంబంధించి కంప్యూటర్ ల్యాబ్స్ కావాలి, కంప్యూటర్స్ కావాలని అడిగిన వెంటనే 10 రోజుల్లో నెరవేర్చారు. సో ఇది ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే విద్యని ప్రతి ఒక్కరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. మంచిదండి, నాకు చెప్పండి, వ్యక్తిగతంగా ఇస్తున్నానండి. ఇది ఒకటే కాదు, మనకు కూడా కొందరు నష్టపోయారు, నేను వ్యక్తిగతంగా ఇస్తున్నాను చెప్పి డబ్బులు ఇచ్చారు. గతంలో కూడా చూసాం మనం. ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకుంటున్నాడు, అందరూ సంపాదించుకోవాలని ఖర్చు పెట్టరు కదా, అందుకని అభినందిస్తున్నాడు. కానీ సరిపోదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తులు దానం చేసినా మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందదు కదా. ప్రభుత్వ పరంగా, వ్యవస్థాపరంగా చూడాలంటున్నాడు. ఇది ఆయన వ్యక్తిగతంగా మంచి, నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు కాదు, సినిమా ఫెయిల్ అయినప్పుడు కూడా నిర్మాతలకు ఎదురు డబ్బులు ఇచ్చిన సందర్భం చూసాం ఆయన మంచితనం. కానీ ఒక మంచితనం వ్యక్తి మొత్తం కోల్పోయి సర్వస్వం త్యాగం చేస్తే కూడా మంచిది కదా. ఆయన బాగుండాలి, మనం కూడా బాగుండాలి. కనుక నేను ఆయన సలహా ఏంటంటే ఒక స్కూల్కి చేయగలిగాను. మరి రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, చేయలేరు కదా. ఇది ఒక ఆదర్శం నెలకొల్పారు. అంటే ఇట్లా మీరు కూడా చేయండి అని ఒక సందేశం ఇచ్చారు మిగతా వాళ్ళు కదా. ఇది మంచిది కాదట్లేదు. కానీ ఒక్క స్కూల్ చేయడం ఒకటైతే మిగతా అన్ని స్కూల్ ఎట్లా బాగు చేద్దాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల గురించి కూడా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోడ్ల గురించి పట్టించుకున్నారు, కొంత మంజూరు చేశారు, కొన్ని రోడ్లు ఇచ్చారు. ఇవాళ మంచి శాఖ ఉన్నది, గ్రామీణాభివృద్ధి శాఖ మంచి శాఖ. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకు పట్టణంలో గుట్టి పెరిగింది, కానీ ఆయనకు ఇచ్చిన శాఖ గ్రామాల ప్రజలకు సేవ చేసే శాఖ, మంచి శాఖ. అది పనిచేస్తున్నారు కాదంటే. కానీ వ్యక్తిగతంగా ఇది దానం చేసుకుంటూ పోతే తాను పేదవాడు కావద్దు కదా. ఎప్పుడు కూడా ఆయన మీద ఇంకో విమర్శ ఏంటంటే సినిమాలు నటిస్తున్నాడు, ఖచ్చితంగా నటించాలంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపార వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ రాజకీయాలు ఉంటలేడా, అడ్వకేటు కోర్టు పోకుండా రాజకీయాలు ఉంటలేడా, అంటే ఎవరి పని. డాక్టర్ రాజకీయాలకు వస్తే లేడా, ఒక యాక్టర్ రాజకీయాలు రాగానే ఆయన మొత్తం విడిచిపెట్టాలి, అటు ఉంటావా ఇటు ఉంటావా అనే ప్రశ్న తప్పు అంటున్నాడు. ఖచ్చితంగా ఆయన సినిమాలో నటిస్తే ₹1,00,00,000 ఆయనకు ఆదాయం వస్తుంది, ఆదాయం ఇట్లా ఖర్చు పెడుతున్నాడు, తప్పేమిటి అంటున్నాడు. అందుకని ఆయన మీద విమర్శలను పక్కన పెట్టి కొట్టేస్తూ ఈ పని మొదలు పెట్టారు. ఇది ఒక ఆదర్శంగా చూపించి మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి పనికి వస్తుంది. కానీ రాష్ట్రం అంతా ఆయన సొంత నిధులతో చేయలేడు కనుక. ఇంకోటి, మంత్రివర్గంలో ఇప్పటి వరకు
అనుభవం లేకపోయినా సరే బాగా వ్యవహరిస్తున్నారు. తన మంత్రిత్వ శాఖ మంచి చెడు ఇవన్నీ చూస్తున్నాం కదా. మనకు సమీక్షలు పెట్టడం, సంప్రదింపు చేయడం, ప్రజలతో కలిసిపోవడం ఇవన్నీ కూడా ఆయన అభినందిస్తూనే ఈ స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో ఇంకా కొంతమందికి ఆదర్శంగా నిలవండి. ఇంకా కొంతమంది ఇటువంటి రంగాల్లో విద్యలో, ఆరోగ్యంలో CSR పెట్టిన కింద కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ దాని కింద కొందరిని మోటివేట్ చేయడానికి పనికొస్తుంది. నేను రక్తదానం చేసిన 18 సార్లు. నేను రక్తదానం చేయడం వల్ల ఏంది 10 మందికి స్ఫూర్తి. రామ్మోహన్ రావు చేసిండు ఇంకోటి చేయాలని స్ఫూర్తి ఇస్తాం. ఇదే అంతే అట్లాంటిది. మీరు దానం చేస్తున్నా నేను అంటే దీన్ని ఇతరులు ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు ఒక స్కూల్ దత్తత తీసుకుంటారు కదా. మంత్రులందరూ తీసుకోవాలని నష్టమేం లేదు కదా అంటున్నాడు. అంటే అందరూ డబ్బున్న వాళ్ళు కావాల్సింది, మంత్రులందరూ డబ్బున్న వాళ్ళు కావాలని ఏం లేదు కనుక మొత్తం మీద ఇతరులను ఇన్స్పైర్ చేయడానికి మాత్రం ఆయనది ఈ పద్ధతి మంచిదని నేను అంటున్నాను. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. నేడే పోలీసు కొలువుల వేడుక. రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పండుగలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మంగళగిరి APSP బెటాలియన్లోని పరేడ్ మైదానంలో భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులు మరొక ఇద్దరినైతే ఆహ్వానించారు. మొత్తం 5,757 మంది అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17,000 మందికి పైగా హాజరు కానున్నారు. మొత్తం 5,755 కానిస్టేబుల్ ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందించబోతున్నారు. సో ఇదొక కొంతమందికి చాలా హ్యాపీ అయిన న్యూస్ అని అనుకోవాలి. సో ఈ అంశానికి సంబంధించి అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఒక్కొక్కరు కూడా కాస్త కొంతమంది అయినా నిరుద్యోగులు ఒక 5,000 మందినే నిరుద్యోగులు తగ్గారు అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మాట్లాడండి. ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఎందుకంటే ఇప్పుడు రాజ్యం బాధ్యత ఎవరైనా ప్రజాస్వామ్య రాజ్యం కావచ్చు, రాజులు కావచ్చు, నియంత్రలు కావచ్చు, మూడే మూడు. ఒకటేమో ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఈ మూడు చేయాలంటే పోలీసు వ్యవస్థ అవసరం కదా. శాంతి భద్రత రక్షించాలంటే తర్వాతే అశోకుడు చెట్లు నాటించను, సత్రములు కట్టించను, బావులు దవ్వించను, రోడ్లు వేయించడం ఇవన్నీ అదనపు బాధ్యత చేశారు. కనుక అశోకుని ఇప్పటికి గుర్తుంచుకుంటారు. ఆధునిక ప్రజాస్వామ్య రాజు ఆయన ఓ రకంగా చెప్పాలంటే మౌలిక వసతులు కల్పించడం. అన్నిటికంటే నేను చెప్పిన రాజు మన ప్రజలకు ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలంటే పోలీసు వ్యవస్థ అవసరం కనుక పోలీసు వ్యవస్థలో 5,750 ఉద్యోగాలు వచ్చినాయి అంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉద్యోగాలు పోతున్నాయి అన్న. చాలా వరకు చూస్తున్నాం కదా. సర్వీస్ రంగంలో ఎవరికి వాళ్ళు ప్రైవేట్ రంగం వచ్చేసింది. కేవలం విద్య, వైద్యం ఈ రెండింటి మీదనే చాలా కీలకమైన అంశాలు. కనుక ఇవాళ 2-3 ఇట్లనే మనకు ఉంటాయి. ఒకటి పోలీసులు, వైద్యంలో మనకు నర్సులు, లేకుంటే పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు వీళ్ళు అవసరం ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మనకు మూడిట్లో చూసుకుంటే మిగతా దాంట్లో పెద్దగా విద్య, ఆరోగ్యం తప్ప మౌలిక వసతులు కల్పించే పోలీసులు. అంటే విద్యలో ఏమైంది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 1:17 ఒక టీచర్ కు 17 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. విద్యా హక్కు చట్టం 30 చెప్తుంది. కనుక అక్కడ కూడా టీచర్ నియామకం మెల్లమెల్లగా తక్కువ అవుతుంది. ఇది ఉండదు, పెద్దగా ఉండదు. ఈ ఉన్న పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు లేరు కనుక ఉన్న టీచర్లకు కనుక విద్యలో పెద్దగా అపాయింట్మెంట్స్ ఉండకపోవచ్చు. ఈ రెండే రంగాలు వైద్యంలో, పోలీసులో మిగిలింది శాంతి భద్రతలు. కనుక ఈ విషయంలో మాత్రం 5,750 మంది కుటుంబాలకు బాగుపడ్డట్టే. దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచారు. ఇవాళ అంగరంగ వైభవంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్నారు. మంచిది. ఒక 6,000 మంది సుమారు జీవితాలు బాగుపడితే 6,000 కుటుంబాలు బాగుపడతాయి కదా. వాళ్ళ ఆర్థిక స్థితి బాగుపడితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇట్లా కనుక ఏవైతే కీలకరమైన రంగాలున్నా ఈ మూడిట్లో నియామకం చేయాల్సిందే. మిగతావి పెద్దగా ఓ క్లర్క్ లేకుంటే వెళ్తుంది పని, కానీ ఒక పోలీసు లేకుండా వెళ్ళాలి, లేకుంటే ఒక వైద్యుడు లేకుండా వెళ్ళాలి. కనుక ఈ రంగాలలో అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఫ్యూచర్ లో ఉన్న అవకాశాలను ఈ మూడు రంగాలని అవకాశాలు ఉంటాయి అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. రామ్మోహన్ రావు గారు ఈరోజు జాయిన్ అయ్యి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.